గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే నేను చెప్పేది వినండి, అస్సలే భయపడరు. అర్థమవుతుందా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు విషయం ఏమిటంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో అసలు స్కానింగ్ తీస్తారా? ఏ మంత్లో తీస్తారు అని అందరికీ క్లారిటీ కావాలని అంటే ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. ఈ స్కానింగ్ తీస్తారా తీయరా మొత్తం నేను డీటెయిల్గా చెప్పేస్తా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, ఇవైతే నా రిపోర్ట్స్, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు స్కానింగ్ చేసిర్రు. ఎప్పుడు 8th మంత్ అండ్ 9th మంత్. 8th 9th మంత్ ఎందుకు అని అంటే, అప్పుడే కదా డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడే తీస్తారు వాళ్ళు. మిగిలినవన్నీ మనం బయటనే తీపించుకోవాలి. బయటకే రాసేస్తారనమాట. ఇది చేయించుకోండి, ఏంటి స్కాన్, టిఫా స్కాన్ అనుకుంటూ చేపిస్తారు మనకి. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీస్తారు, బట్ వాళ్ళకి చూడాలి అని అనిపించిన అప్పుడు మాత్రమే చేస్తారు. మిగిలిన టైంలో మనము తెలుసుకోవాలి కాబట్టి ఎట్లయినా మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలని అనుకోరు కదా చాలామంది. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండిట్లలో చూపించుకుంటారు కదా. ప్రైవేట్ మందులు వాడతారు అండ్ గవర్నమెంట్లో డెలివరీ చేయించుకుంటారు. నాకైతే ఇది గవర్నమెంట్లో 8th మంత్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో తీసిరనమాట ఈ స్కానింగ్. ఈ స్కానింగ్ పేపర్ అయితే ఇట్లుంటుంది. ఈ పేపర్లోనే వాళ్ళు టిక్స్ పెట్టిస్తారు. మనకి ప్రైవేట్లో తీపించుకుంటే అయితే అన్నీ వాళ్ళే రాసిస్తారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. వీళ్ళే రాసిన పేపర్ పైనే ఇట్లా టిక్స్ పెట్టిస్తారు. సింగిల్ లైవా, లేకపోతే ట్రిపులా, లేకపోతే మల్టిపులా, మొత్తం వాళ్ళు ఇట్లా టిక్స్ పెడతారు. నెంబర్ ఆఫ్ ఫీటర్స్ అంటే నాకు సింగిలే ఉంది కాబట్టి సింగిల్ అని పెట్టిర్రు. నెక్స్ట్ ప్రజెంటేషన్ అంటే ఎట్లుంది, సైఫాలికా, బ్రీచా, లేకపోతే ట్రాన్స్ఫర్సా, అట్లా ఉంటుంది కదా, అట్లా పెట్టిర్రు. సైఫాలిక్ అంటే తల కిందికి కాళ్ళు పైనకి, బ్రీచ్ అంటే తల పైనకి కాళ్ళు కిందికి, ఇట్లా ఎదురుకాళ్ళు పుట్టిర్రు అని అంటారు కదా, వాళ్ళు బ్రీచ్ పొజిషన్లో ఉన్నట్టు. అట్లే పోస్టీరియరా యాంటీరియరా అనే ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. మనకి ఎట్లుంటుంది, ప్లెజెంటా ఎక్కడ ఉండాలంటే యాంటీరియర్ అయినా సరే పోస్టీరియర్ అయినా సరే ఎట్లా ఉన్నా కూడా అది మాయ కాబట్టి, ప్లెజెంటా అంటే మాయనే కదా, అది ఎక్కడుందన్న ముఖ్యం కాదు మనకి. ఫస్ట్ బేబీ పొజిషన్ ముఖ్యం. ఫస్ట్ బ్రీచా, సైఫాలికా ఇదొక్కటి కరెక్ట్ ఉంటే చాలు. అండ్ కొంతమందికి మాయ కిందికి ఉంటుంది, బేబీ పైకి ఉంటుంది. అట్లే బేబీ పైనకు ఉన్నప్పుడు మాయ కిందికి ఉందనుకోండి, అది ప్రాబ్లమే కదా. ఈ ప్లెజెంటా పొజిషన్ కూడా ఇంపార్టెంటే. అండ్ నాకు మళ్ళీ 9th మంత్లో స్కానింగ్ చేసిర్రు. కొంచెం స్టమక్ ఏక్ ఉంది అని వెళ్తే వాళ్ళు స్కానింగ్ రాసిర్రు. అప్పుడు కూడా దానిలాగానే మొత్తం సేమ్, బట్ ఆ దాంట్లో వెయిట్ ఎంత 1984 grams ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ 1 మంత్లోనే 2762 grams అయితే వచ్చేసింది. అంటే 1 మంత్లోనే ఇంత పెరిగిందా? మ్యాక్సిమం దగ్గర ఒక kg పెరిగింది అనుకోండి 1 మంత్లో. అంటే మనకి బేబీ ఎప్పుడు పెరుగుతుంది? ఈ 6, 7, 8, 9 monthsలో బాగా పెరుగుతుంది అనమాట. 9th మంత్లో పెరగడం ఏమి ఉండదు, కానీ జస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అంతే. మీరు ఈ రిపోర్ట్స్ అయితే టెస్ట్ చేస్తే కనుక 12 2nd month 24 అండ్ 24లో తీపించుకున్నా. జస్ట్ 1 మంత్లో నాకు బేబీ 2762 grams అయితే పెరిగింది. ఇట్లా ఈడ్ డేట్ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ ఉంటుంది కదా, అది కూడా చేంజ్ అయింది. 8th మంత్లోనేమో 13/3/2024 ఉండే. అండ్ ఈ దాంట్లోకి వచ్చేసరికి 9th మంత్లో 10/3/24 అయితే వచ్చేసింది. అండ్ బేబీ హార్ట్ రేట్, ఫెటల్ హార్ట్ రేట్ అనేది గుడ్ అని సార్, అంతే. ఇంత ఉంది, ఇంత కొట్టుకుంటుంది అని ఏం చెప్పరు వాళ్ళు. ఓన్లీ ప్రైవేట్కి వెళ్తేనే తెలుస్తుంది అనమాట. జస్ట్ హార్ట్ రేట్ ఉందా లేదా, పాజిటివా నెగిటివా మాత్రమే రాస్తారు. హార్ట్ రేట్ బాగా కొట్టుకుంటే గుడ్ అని రాస్తారు అంతే. ఫస్ట్ మంత్లోనేమో 32 weeks ఉండే, అండ్ 2nd మంత్లోకి వెళ్ళేసరికి 36 weeks అయింది. ఇంకేముంది, డెలివరీ డేట్ కంటే ముందు మనకు స్కార్ అంటే ఫస్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి స్కార్ ఎంత ఉంది, ఎంత థిక్నెస్తో ఉంది, మొత్తం పలచబడిపోతేనైతే తొందరగా ఆపరేషన్ చేసేస్తారు. ఎందుకంటే ఆ కుట్లు అనేది ఇచ్చుకోబోతాయి కాబట్టి. అందుకోసమే వాళ్ళు స్కార్ ఎంత ఉంది, ఎంత ఏమేమి ఉంది వాళ్ళు చెక్ చేసి స్కానింగ్లో రాస్తారనమాట. సో మీకు డౌట్ ఏం అవసరం లేదనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేస్తారు, వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. సర్లే కానీ మీకు పుట్టేది బేబీ గర్ల్, బేబీ బాయ్ తెలియాలంటే మీ స్కానింగ్లో ఏముంటుందో నేను చెప్తాను. హార్ట్ బీట్ ఎంత ఉండాలి, అట్లే పోస్టీరియరా యాంటీరియరా ఏముండాలి,
గర్ల్కి అయితే ఏముంటుంది, బాయ్కి అయితే ఏముంటుంది, నేను మొత్తం చెక్ చేసి మీకు చెప్తా. సో మీకు పుట్టేది బేబీ గర్ల్ బాయ్ మీ స్కానింగ్ని బట్టి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా ఇంకొక వీడియో చేసి మీకు చెప్తా. సో నాకు ఈ స్కానింగ్ తీసింది ఎక్కడ అంటే గజ్వెల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిర్రు. మనకి నియర్ బై విలేజ్కి వెళ్ళి ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ చెక్ చేయించుకోవాలి కాబట్టి మాకు నియర్ బై గవర్నమెంట్ గజ్వెల్ హాస్పిటలే ఉంది కాబట్టి గజ్వెల్కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకున్నాం. సో 1 మంత్లో బేబీ గ్రో ఇంతగానం అంటే 1 kg ఎట్లా పెరగాలో టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సర్లే కానీ హాస్పిటల్ గవర్నమెంట్ అయితే ఏంటి, ప్రైవేట్ అయితే ఏంటి, మనకైతే బేబీ హెల్తీగా పుట్టాలి అంతే కదా. గవర్నమెంట్ అయితే డబ్బులు తలగవు, ప్రైవేట్ అయితే తలుగుతాయి, అంతే తేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి వాళ్ళందరికీ హ్యాపీ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.